నమస్తే వెల్కమ్ టు ది పాయింట్ నేను గ్రేసీ పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని అన్నారాయన ఇక చివరి ఉగ్రవాదిని అంతం చేసే వరకు ప్రధాని మోదీ పోరాటం ఆగదన్నారు పవన్ కళ్యాణ్ అయితే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల అంశంపై మనం ఈ రోజు టు ది పాయింట్ లో చర్చించబోతున్నాం ఇక ఈ అంశంపై మనకి విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ వివి రావు గారు నమస్తే సార్ రైట్ అయితే ఈ అంశంపై మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు వివి రావు గారు ఉన్నారు ఈ అంశం గురించి విశ్లేషణ అందించడానికి సార్ నమస్తే సార్ వివి రావు గారు నమస్తే మేడం సార్ రైట్ మనం చూసుకున్నట్లయితే ఈ ఉదయాన్ని మనం అంటే 2025 మే 7 ఈ సూర్యోదయాన్ని ప్రపంచం మొత్తానికి మనం ఎలా పరిచయం చేశామంటే ఈ ప్రతీకార దాడితో ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనే ఒక శుభ పరిణామంతో పరిచయం చేయడం కూడా జరిగింది మరి ఈ అంశంపై ప్రతి ఒక్కరు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అందరూ స్పందించడం కూడా మనం చూస్తున్నాం అదే నేపథ్యంలో డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం మనం చూసాం ఆయన చేసిన వ్యాఖ్యలను అయితే మనం ఎలా చూడొచ్చు వివిరావు గారు మేడం ఇప్పుడు జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఏదైతే ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరుగుతున్నటువంటి ఇది యావత్ భారతదేశము ఒక దాటి మీద నిలబడ్డది అనేటువంటి ఒక భావన ఇవ్వడం అనేది ప్రధానంగా సమాజం ఈ రెండు దేశాల మధ్యలో జరుగుతున్న ఘర్షణలకి ఏదైతే మన సైన్యం కావచ్చు మన ప్రభుత్వం కావచ్చు పిలుపునిచ్చారు ఇప్పుడు మాక్ డ్రిల్ కూడా చేస్తా ఉన్నారు డెఫినెట్ గా ఈ సందర్భంగా మనం అందరం యూనిటీని ప్రదర్శించాలనేటువంటి పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క పిలుపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా పాజిటివ్ గా తీసుకోవాలి ఇక్కడ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలి అనేది అది మనందరిది ఒక బాధ్యత అయితే దాన్ని మేము స్వాగతిస్తూనే ఈరోజు ఒక ఇప్పుడు ఏది జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితిలో మనందరి మీద ఒక బాధ్యత కూడా ఉందండి ఏంటంటే మనము ఇలాంటి సందర్భంలో ఇంకొక రకమైనటువంటి ఆలోచనకు రెండో ఆలోచనకు తావు లేకుండా మన యూనిటీని ప్రదర్శించడం ద్వారా గత కొన్ని సంవత్సరాల నుండి పాకిస్తాన్ లాంటి దేశాలు ఉగ్రవాద దాడులతో మన మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప దేశ సమగ్రతను ఐక్యతను దెబ్బతినే విధంగా వాళ్ళు వ్యవహరించడాన్ని మనం అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం అనేటటువంటి ఒక సందేశం ఇవ్వడం ఈ సందర్భంగా చాలా అవసరం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఒక వారు ఇచ్చినటువంటి పిలుపుని మేమందరం కూడా మనసా వాచ మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తాం రైట్ సార్ కరెక్ట్గా చెప్పారు బట్ ఈ పాజిటివిటీ కొంతమందిలో నెలకొంది కానీ నెగిటివ్గా కూడా ముస్లింలు చూడడం కూడా జరుగుతుంది ఏమనంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మీద కూడా కేసు నమోదు చేశారు ఇక్కడ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అంటే 100% ముస్లింలు ఉగ్రవాదులు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసినట్లుగా ఏవైతే ముస్లిం వాళ్ళకు ఉండే చిహ్నాలు స్కార్ఫులు టోపీలు గడ్డాలు కుర్తాలు ఇవి ఉగ్రవాదులు మాత్రమే వేసుకుంటారు అని ప్రదర్శిస్తున్నారు అని చెప్పి ముస్లింలు కేసు నమోదు చేశారు పవన్ కళ్యాణ్ మీద మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు ఇక్కడ మన రెండు విషయాలు ఉన్నాయి అంటే స్కార్ఫ్ ధరించినటువంటి ప్రతి ఒక్క ముస్లిం మత ఆచారానికి సంబంధించినటువంటి విషయం సో మనం అక్కడ మిస్కమ్యూనికేషన్ జరుగుతున్నటువంటి మనము ఒక మతానికి సంబంధించినటువంటి ఎత్తి చూపే విషయంలో మాత్రము ఎవరు మాట్లాడినా అది తప్పే అయితే అది కాకుండా దేశ సమగ్రతకు ఐక్యతకు దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా కూడా మనం వ్యతిరేకించాల్సిందే సో ఇందులో ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో పూర్తి వివరాలు నాకు తెలియదు ఒకవేళ కనుక దేశ సమగ్రతకు ఐక్యతకు దెబ్బతీసే విధంగా వీళ్ళు చెప్పే అంశాలు ఉంటే అది అందరం వ్యతిరేకించాలి కానీ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయంలో కూడా ఒకవేళ ఒక మతానికి సంబంధించినటువంటి విషయం ఉంటే ఖచ్చితంగా వారిని కూడా మనం తప్పు పట్టొచ్చు అయితే దాని డీటెయిల్స్ ఇంకా తెలియదు కాబట్టి నేను పూర్తిగా చెప్పలేను ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా కూడా మతం వేరు వాళ్ళ ఆచారాలు వేరు దేశ సమగ్రత వేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఘర్షణలకు సపోర్ట్ చేయడం వేరు
సో ఈ రెండింటిని కలిపే పరిస్థితి చేయకూడదు అనేది నా అభిప్రాయం. రైట్ సార్. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ యొక్క అసలు ప్రత్యేకత ఏంటి సార్? అట్లాగే ఈ నిర్దిష్ట కొలువులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదులవి, అవి ప్రభుత్వం ఎలా గుర్తించడం, ఈ మన సైన్యం ఎలా గుర్తించడం జరిగింది సార్? ఆపరేషన్ సింధూర్ అనేది ఈ రోజు మనం అందరము ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క నిమిషం స్టాప్ చేయండి పక్కన. ఈ రోజు ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మనము చూస్తా ఉన్నాము. ఏంటంటే ఆ ఉగ్రవాదులు దాదాపు 26 మందిని మన దేశంలో ఉన్నటువంటి టూరిస్టులను అంటే కడుపున పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్క ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఉద్వేగానికి గురైనారు. దాదాపు 26 మందిలో చాలా వరకు ఈరోజు వితంతువులుగా మారినటువంటి సో ఈ రోజు ఈ జరిగిన దాడి నిజంగా ప్రత్యక్ష దాడి కన్నా ఇది పరోక్షమైనటువంటి దాడిగా మనం చూస్తా ఉన్నాం. ఉగ్రవాదులు ఈరోజు పరోక్షంగా మన